చెందిన మసాలా ప్రొడక్ట్స్ కంపెనీ ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై గత వారం సింగపూర్ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఈ కంపెనీకి చెందిన ఉత్పత్తుల్లో మోతాదుకు మించి ఇథిలిన్ ఆక్సైడ్ ఉందని గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం తమ దేశంలో ఈ ఉత్పత్తులను అమ్మడానికి వీల్లేదని బ్యాన్ చేసింది. మరోవైపు హాంకాంగ్ ప్రభుత్వం కూడా ఎవరెస్ట్ తో పాటు ఇండియాకే చెందిన మరో మసాలా ఉత్పత్తుల సంస్థ MDH ప్రైవేట్ లిమిటెడ్ పై కూడా చర్యలు తీసుకుంది. ఈ రెండు కంపెనీలకు చెందిన కొన్ని మసాలా ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక పురుగుమందులు ఉన్నాయని హాంకాంగ్ గుర్తించింది. నిజానికి మన దేశంలోనూ మసాలా ఉత్పత్తుల వాడకం ఎక్కువే. ఈ మసాలా ఉత్పత్తుల్లో ప్రభుత్వ అనుమతుల మేర ఇథిలిన్ ఆక్సైడ్ ను కలుపుతారు. అసలు ఏంటి ఈ ఇథిలిన్ ఆక్సైడ్ అంటే ఇదొక కెమికల్ కాంపౌండ్. దీని ఫార్ములా C2H4O. మండే గుణముతో పాటు ఎలాంటి రంగు లేని గ్యాస్ ఇది. రూమ్ టెంపరేచర్లో తీయని వాసన కలిగి ఉంటుంది. మసాలా ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఇది ఎఫెక్టివ్ స్టెరిలైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అయితే దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అమెరికాకు చెందిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇథిలిన్ ఆక్సైడ్ ను ఎక్కువగా పలు కెమికల్స్ ను ఉత్పత్తి చేయడానికి వాడతారు. అలాగే కొన్ని కెమికల్స్ ను యాంటీఫ్రీజ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇథిలిన్ గ్లైకాల్ తయారీలో ఇది కెమికల్ ఇంటర్మీడియట్ గా పనికొస్తుంది. ఇక ఈ రసాయనానికి ఉన్న ప్రధాన గుణం స్టెరిలైజేషన్. మెడికల్ ఎక్విప్మెంట్ ను శుభ్రం చేయడానికి ఇథిలిన్ ఆక్సైడ్ బాగా పనికొస్తుంది. అలాగే మసాలా దినుసులు పాడైపోకుండా ఉంచే గుణం ఇథిలిన్ ఆక్సైడ్ కు ఉంది. మసాలా దినుసులు పాడైపోకుండా ఉంచే గుణం ఇథిలిన్ ఆక్సైడ్ కి ఉన్నప్పుడు మరి దీన్ని ఎందుకు వాడొద్దని అంటున్నారు అనే అనుమానం చాలా మందిలో కలగొచ్చు. దీనికి కూడా పలు అంతర్జాతీయ సంస్థలు వివరణ ఇచ్చాయి. ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రకారం ఇథిలిన్ ఆక్సైడ్ గ్రూప్ 1 క్యాన్సర్ కారకం. అంటే మనుషుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పీల్చడం ద్వారా, నోటి నుంచి తీసుకోవడం ద్వారా మానవ శరీరంలోకి ఇథిలిన్ ఆక్సైడ్ ప్రవేశిస్తుంది. US ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం ఇథిలిన్ ఆక్సైడ్ వల్ల లింఫోమా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఆడవారిలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇథిలిన్ ఆక్సైడ్ ను చాలా కాలం పాటు తీసుకుంటే అది మానవ శరీరం మీద ప్రభావం చూపిస్తుందట. నాడీ వ్యవస్థ మీద ప్రభావం పడుతుందట. కళ్ళలో ఇరిటేషన్ తో పాటు చర్మ వ్యాధులు, ముక్కు, గొంతు, లంగ్స్ లో ఇబ్బందులు, ఇంకా పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంత ప్రమాదకారి అయిన ఇథిలిన్ ఆక్సైడ్ గురించి సింగపూర్, హాంకాంగ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ప్రకటనలు చేశారు. ఇథిలిన్ ఆక్సైడ్ ను మసాలా ఉత్పత్తులను స్టెరిలైజ్ చేయడానికి తాము అనుమతి ఇచ్చామని, కాకపోతే అది చాలా తక్కువ మొత్తంలో ఉండాలని సింగపూర్ ప్రకటనలో పేర్కొంది. ఇథిలిన్ ఆక్సైడ్ తక్కువ శాతంలో ఉన్న ఆహారాన్ని తీసుకోవటం వల్ల మనుషులకు పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదని వెల్లడించింది. అయితే దీర్ఘకాలంగా వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చని హెచ్చరించింది. ఎవరెస్ట్ మసాలాల్లో తాము పెట్టిన లిమిట్ కంటే ఎక్కువ మొత్తంలో ఇథిలిన్ ఆక్సైడ్ ఉండటం వల్ల బ్యాన్ విధించామని స్పష్టం చేసింది. మరోవైపు హాంకాంగ్ చెందిన సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ కూడా బ్యాన్ చేసిన మసాలా ఉత్పత్తుల గురించి ఒక ప్రకటన విడుదల చేసింది. తాము టెస్ట్ చేసిన శాంపిల్స్ లో పురుగుల మందు అయిన ఇథిలిన్ ఆక్సైడ్ ఉందని తేలిందని చెప్పిన హాంకాంగ్ ప్రభుత్వం దాన్ని గ్రూప్ 1 క్యాన్సర్ కారకంగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. దీంతో వెంటనే ఈ ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని దేశంలోని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొంది. MDH సంస్థకు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్తో పాటు ఎవరెస్ట్ కంపెనీకి చెందిన ఫిష్ కర్రీ మసాలా అమ్మకాలను హాంకాంగ్ నిలిపివేసింది. దీనిపై భారత్ కూడా దృష్టి సారించింది. ఈ అంశంపై డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని సింగపూర్, హాంకాంగ్లో ఉన్న ఇండియన్ ఎంబసీస్కి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.